Welcome to Swami Info. Please subscribe my channel. Thank you for watching my channel. Thank you. Thank you very much. అందరికీ నమస్కారం అండి. స్కూల్ అటెండెన్స్ యాప్లో స్కూల్ లాగిన్ ఉంటుంది. డైస్ కోడ్ తోటి లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ పైన వెల్కమ్ అని ఉంటుంది. మామూలుగా అయితే మన పేరు ఉంటుంది. వ్యక్తిగత లాగిన్ అయితే, స్కూల్ లాగిన్ అయితే మీకు ఇక్కడ వెల్కమ్ అని ఉంటుంది. ఇది స్కూల్ డైస్ కోడ్ తోటి ఫేషియల్ అటెండెన్స్ యాప్లో లాగిన్ అయినప్పుడు ఇలా చూపిస్తుంది. మనం ఇందులో స్క్రోల్ చేసినప్పుడు కింద మనకి ఇక్కడ పీటీఎం అని చూపిస్తుంది. పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ సంబంధించి ఈ మాడ్యూల్ అనేది వారు ఇన్సర్ట్ చేయడం జరిగింది. దీని మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా 2 టైల్స్ లోపల చూపిస్తాయి. పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం అని 2 చూపిస్తాయి. అయితే మనం ముందుగా ఆల్రెడీ పీటీఎం ఇన్వైటీస్ యాడ్ చేసుకుంటే మనం కండక్ట్ పీటీఎంలోకి వెళ్ళాలి. ఫస్ట్ పీటీఎం ఇన్వైటీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ డేటాని వీక్షిస్తుందంటే ఆల్రెడీ అందులో డేటా ఉంటుంది. ఇది డేటా ఓకే. కానీ మీరు ఈ డేటాని జోడించండి అనే ఆ కాలంలో మీరు ఇతరులకు ఆహ్వానాన్ని పంపించుకోవాలి. అది నిన్నే పంపించుకోవాలి. ఓకే అయినా పర్లేదు, ఈరోజైనా ఇప్పుడైనా చేయొచ్చు. ఇక్కడ ఒకవేళ 1 చూడండి, తల్లిదండ్రులు డేటాని చూడండి అంటే ఆ 1వ తరగతిలో ఆ తల్లిదండ్రులు అందరి పేర్లు అక్కడ డిస్ప్లే చేయడం చూపిస్తుంది. అట్లానే ఎస్ఎంసీ సభ్యులు అక్కడ ఉన్న మనం యాడ్ చేసిన ఎస్ఎంసీ సభ్యులు మొత్తం చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులు అన్నప్పుడు ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు చూపిస్తారు. అలానే ఇతరులకు ఆహ్వానం అన్నప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ ఎంచుకోండిలో ఎవరొకరిని దాతలు, పూర్వ విద్య అధికారులు, ఇలా ఎవరొకరిని అధికారులు ఉంది ఇక్కడ ఎంచుకొని ఆ అధికారి పేరు, ఆయన హోదా, అడ్రస్ కొట్టి ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ చేయాలి. అలా చేసినప్పుడు మీకు ఆ సేవ్ అయిన తర్వాత ఈ విధంగా వాళ్ళ యొక్క దాతల కింద ఎవరిని యాడ్ చేశారు, పూర్వ విద్యార్థుల కింద ఎవరిని యాడ్ చేశారంటే వారి పేర్లు అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. దీన్ని వెంటనే మీరు సబ్మిట్ బటన్ మీద సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే. అప్పుడు తర్వాత ఏం చేయాలంటే మీరు కండక్ట్ పీటీఎంలోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కండక్ట్ పీటీఎం అని అడుగుతుంది. ఈరోజు కండక్ట్ చేసాం కాబట్టి ఎస్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మెగా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారంటుంది. నిర్వహించారు మీద క్లిక్ చేసిన వెంటనే మీటింగ్ జరుగు తేదీ, ప్రారంభ సమయము ఇవన్నీ అడుగుతుంది. మీటింగ్ జరుగు తేదీ దగ్గర ఈరోజు సెలెక్ట్ చేసుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. ప్రారంభ సమయము మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే సమయం చూపిస్తుంది. 10 గంటలకి స్టార్ట్ చేస్తుంటారు కాబట్టి 10 మీద టచ్ చేయండి. 10 గంటల 15 నిమిషాలకు స్టార్ట్ చేస్తారనుకోండి, అక్కడ పైన ఏఎం అని ఉంటుంది. ఏఎం మీద టచ్ చేయండి. ఇక్కడ ఉదయం కాబట్టి ఏఎం మీద టచ్ చేయాలి. మీరు ఏఎం సెలెక్ట్ చేసుకొని ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. అలానే ముగింపు సమయం అన్నప్పుడు మధ్యాహ్నము 12:30కి అయిపోయింది అనుకున్నాం. ఆ 12 గంటల 30 నిమిషాలు ఆ పిఎం మీద సెలెక్ట్ చేసుకొని ఓకే మీద కొట్టండి. ఇక్కడ తల్లిదండ్రుల సంరక్షకుల హాజరు అంటే 1వ తరగతి హాజరైన తల్లిదండ్రులు వారు తల్లులు ఎంతమంది వచ్చారు, ఒకరు వచ్చారా, అట్లనే సంరక్షకులు ఒకరు, ఎంతమంది ఉంటే అంతమందిని మీరు ఎంటర్ చేయాలి. మీకు ఆ తరగతిలో 10 మంది తల్లులు హాజరైతే 10 అని, తండ్రులు హాజరైతే తండ్రుల కింద ఎంటర్ చేయాలి. 2వ తరగతిలో ఎంతమంది వచ్చి అటెండ్ అయితే తల్లులు అన్నీ మీరు ఎంటర్ చేసుకోండి. ఆ విధంగా ఎంతమంది ఎంటర్ అయ్యారు దాని ప్రకారం మీరు అక్కడ ఎంటర్ చేస్తే ఉత్తమము. అదేవిధంగా ఇక్కడ ఎంతమంది అటెండ్ అయితే అంతమందిని మీరు అక్కడ చూపించుకోవటం ఉత్తమము. నెక్స్ట్ ఉపాధ్యాయుల సిబ్బంది 2 హాజరయ్యారు కాబట్టి అటెండెన్స్లో మనం అటెండెన్స్ వేసాం. ఎస్ఎంసీ సభ్యులు హాజరు, అందరూ హాజరైతే సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ ఇచ్చుకోండి. లేదు ఎవరన్నా ఆబ్సెంట్ అయితే సెలెక్ట్ ఆల్ చేసుకొని వారు రాని వారు ఇక్కడ తీసేయండి. తీసేసి ఇంకెవరైనా ఇందులో రాకుండా ఉండుంటే వారిని
ఇక్కడ చెక్ బాక్స్లో అన్బాక్స్ చేయండి. తర్వాత అన్నీ కరెక్ట్గా ఉంటే కన్ఫర్మ్ చేయండి. ఓకే, కన్ఫర్మ్ చేసిన తర్వాత అధికారుల వివరాలు హాజరు. ఇక్కడ మనం అధికారులను ఎవరు అక్కడ ఇన్వైటీస్లో యాడ్ చేయలేదు కాబట్టి అక్కడ ఏమీ అవసరం లేదు, వదిలేయండి. అక్కడ స్టార్ మార్క్ కూడా లేదు. పూర్వ విద్యార్థులు ఉన్నారు, ఒక పేరు యాడ్ చేస్తాం, సెలెక్ట్ ఆల్ కన్ఫర్మ్. దాతలు కూడా హాజరయ్యారు, సెలెక్ట్ ఆల్ కన్ఫర్మ్. ఇతర హాజరు వివరాల్లో ఇంకెవరు లేరు కాబట్టి అక్కడ కూడా పని లేదు. ఇంకా ఇతరుల హాజరు అంటే మొత్తం మీద అక్కడ ఎంతమంది అయితే మీకు వీళ్ళందరూ కాకుండా ఇంకా బయట నుంచి వచ్చిన దాతలు కానీ, గ్రామస్తులు కానీ, ఇంకా పరోపకారులు కానీ వారు ఎంతమంది వచ్చారనేది మీరు అక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఆహ్వానితుల సలహాలు, సూచనలు, వారి అభిప్రాయాలు, అభినందనలు, ఆరోపణలు ఇక్కడ నమోదు చేయాలి. దాని కొరకు మీరు ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ వెంటనే ఎవరు మీకు అభినందనలు, సూచనలు, సలహాలు ఎవరు ఇచ్చారనేది వారి పేరు మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి వారు దాత, హోదా, ఎక్స్ ఆర్మీ పర్సన్ ఆయన అనమాట, ఆయన్ని యాడ్ చేసాము. అడ్రస్సు ఏ ఊరైతే ఆ ఊరు మీరు అడ్రస్ ఎంటర్ చేయండి. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. ఈ విధంగా ఆయన యొక్క సూచనలు, సలహాలు అక్కడ ఎంటర్ చేస్తాము. ఇంకా ఎవరైనా సలహాలు ఇచ్చి ఉన్నట్లయితే అక్కడ యాడ్ మీద మరొకసారి క్లిక్ చేసి యాడ్ చేయొచ్చు. లేదు ఇదేదైనా పొరపాటుగా యాడ్ చేస్తుంటే దాన్ని డిలీట్ చేసుకోవచ్చు. తర్వాత జరిగిన పీటీఎం మీటింగ్ యొక్క ఫోటోలు అప్లోడ్ చేయమన్నారు. అయితే తల్లిదండ్రుల పాఠశాలకు ఆహ్వానిస్తున్న ఫోటోలు ఆల్రెడీ మనం ఫోటోలు రెడీ చేసుకున్నాం. ఆ ఫోటోలు అప్లోడ్ చేస్తాం. ఆ ఫోటోల్ని 1 by 1 అక్కడ ఉన్నటువంటి టైటిల్ ప్రకారం ఆ ఫోటోలు అక్కడ యాడ్ చేస్తాము గ్యాలరీ నుంచి. అందుకు మనం ఈ ఫోటో సింబల్ మీద క్లిక్ చేసినప్పుడు గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకోమంటుంది. గ్యాలరీలోకి వెళ్తాము. గ్యాలరీలోకి వెళ్ళిన వెంటనే ఈ ఫోటోలన్నీ 2 MB లోపే ఉండేటట్టు చూసుకోండి. ఈ ఫోటోలు 2 MB ఉండాలంటే ఈజీగా ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోలు మీ అవతలి వారి వాట్సాప్కి షేర్ చేయండి. వారు మళ్ళా తిరిగి మీకు మీ వాట్సాప్కి షేర్ చేసినట్లయితే ఆ యొక్క ఫోటోలు కంప్రెషన్ అనేది చాలా తక్కువగా, అంటే 2 MB 3 MB ఉండే ఫోటోలు కూడా కేబీలోకి మారటం మీరు గమనిస్తారు. మీ ఫ్రెండ్స్కి మీ దగ్గర ఉన్న ఈ 6 ఫోటోలు షేర్ చేయండి వాట్సాప్ ద్వారా. వారు డౌన్లోడ్ చేసుకొని వారి ఫోన్లో తిరిగి మీ వాట్సాప్కి పంపించినట్లయితే ఆ యొక్క ఫోటోలు రెజల్యూషను సైజ్ అనేది కేబీలోకి మారటం జరుగుతుంది. ఆ విధంగా చేసుకోవచ్చు. లేదంటే ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే మీ ఫోన్లో ఉన్నటువంటి ఫోటోల్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని వాటిని అప్లోడ్ చేసినా చాలా కేబీల్లో అవుతుంది. ఈ విధంగా చూసిన తర్వాత మీరు సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి.